అడిగిన క్వశ్చన్లో కొంచెం చేంజ్ చేసుకోవాలి. అంటే నేనేం అది డిబేట్ చేస్తారని కానీ స్వపక్షంలో విపక్షం కాదు. మేము నంబర్ 1 మేము ప్రజల గురించి ప్రజలకి ఏమి కావాలనో మేము అది అడుగుతున్నాము. మేము ఎప్పుడు ఆపోజిట్ గా పోలేదు. అంటే రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు అంటే మనం ఏం అడగొద్దా? ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటే తప్పులు ఎన్ని చేసుకుంటూ పోయినా కానీ కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు మేమేమంటున్నాము, ప్రజలకి మన గ్రామాలు మనం డెవలప్ చేసుకోవాలి. లేక లేక మహబూబ్నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి అయినారు. మనకి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ గ్రామాలలో ఇవన్నీ మనం చేయాలి. ఎందుకు మీరే ముఖ్యమంత్రి అవుతా అన్నట్టున్నారు ఎక్కడ ఈ మధ్య? నన్ను 2 సార్లు గెలిపియండి, ఇంకో 2 సార్లు నేను ముఖ్యమంత్రి అవుతా అన్నారు మీరే. నేను ముఖ్యమంత్రి అన్న ఆ రోజు మాట్లాడిన మొత్తం వర్జన్ వింటే నేను ఏమన్నాను, కాంగ్రెస్ పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంటది, అందరికి అవకాశం వస్తుంది, నాకు ఒక్కనికే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ మీరు మళ్ళీ 2 సార్లు గెలిపియండి, అప్పుడు మేము కూడా సీఎం అభ్యర్థి అవుతాం, నేను ఒక్కనే కాదు ఎవరైనా కావచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీలా అది 2-3 వాళ్ళే ఉంటారు, తక్కిన వాళ్ళందరూ చేతులు కట్టుకొని తలకాయ దించుకొని ఉండాలి అని చెప్పినాను. అట్లా అవకాశం ఎవరికి వచ్చినా గానీ మన కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అని చెప్పినాను నేను. అంటే అనిరుద్ధ్ గారు నేను అదే అంటున్నాను, అంటే మీరు స్వపక్షంలో విపక్షం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మీరు రేవంత్ రెడ్డి ఎక్కడో ఆ ల్యాండ్ ఇష్యూ లేదో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటారు, లేకుంటే ఇంకేదో మంత్రి ప్రమేయం ఉందంటారు, మీ ప్రభుత్వంపై మీరే బురద జల్లినట్టు లేదా? అది మీరు అడిగేది వంశీరామ్ మ్యానెట్ అండి. అవును, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చినారు కాబట్టి మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు కోర్టు నుంచే మనం డైరెక్షన్స్ తీసుకోవాలి. దానికి మేము వేస్తాం. కానీ మేము ఈ రోజు ఆ పిల్లు వేసాక అది గవర్నమెంట్ భూమి 100% మేము గెలుస్తాం. దాని వెనుక ఒక మంత్రి ఉన్నాడని మీరే కామెంట్ చేశారు కదా, దాని వెనుక మీ అధికార పార్టీ అంటే కాంగ్రెస్ మంత్రి ఉన్నాడని కూడా మీరు అన్నారు కదా ఆ మధ్య. నేను అక్కడ ఎక్కడ అనలేదు. నేనేమన్నాను, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లియర్ చేసిన ల్యాండ్, అవును, దాన్ని 100% మేము అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినాము. అయితే ఇప్పుడు 25 కోట్ల డిమాండ్ ఇంకా ముందుకు తీసుకెళ్తారా మీరు ఇలానే? 20 కోట్ల అనే డిమాండ్ మా గ్రామాల్లో ఉన్న ప్రజల కోసము 100% ఆ డిమాండ్ ముందుకు తీసుకెళ్తాము. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చదువుకున్న మనిషి, ఒక బ్యూరోక్రాట్ గా పనిచేస్తారు. ఆయనకి డీటెయిల్డ్ గా డెప్త్ గా స్టడీ చేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక గ్రామాలు ఎట్లా అభివృద్ధి చేయాలనే రిపోర్ట్ తోని ముందుకు వస్తున్నాము. అది మేము మా సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొస్తాము. ప్రతి ఎమ్మెల్యే ప్రతి గ్రామాలకు పోయి డెవలప్ చేస్తే మళ్ళీ మమ్మల్ని గెలిపించుకుంటారు, మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది కదా, ఆయన కోసమే మేము పనిచేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అనిరుద్ధ్ రెడ్డి గారు. మొత్తానికి